హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రియ ఒఫీషియల్. ఇంతకీ మేము ఎక్కడున్నామని ఆలోచిస్తున్నారా? మేమైతే మా పున్నుబాబు అన్నప్రసన్న డికార్ కోసం అని బ్యాక్ డ్రాప్స్ తీసుకుందామని చెప్పైతే వెళ్ళాము. బ్యాక్ డ్రాప్స్ అండ్ డికార్కి రిలేటెడ్గా ఏమైనా ఐటమ్స్ చూద్దాము, తీసుకుందామని చెప్పైతే వెళ్ళాము. సో ఫస్ట్ ఈ డికార్ చూడగానే మాకు నచ్చిందనమాట. సో ఇది కాకుండా ఎక్కువ లెంత్ ఉన్నది ఏదైనా చూపించండి అని చెప్పాము. అండ్ ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఆ ఫ్లవర్స్ అవన్నీ చూస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ హ్యాంగర్స్ ఉంటాయి కదా పక్కన. అండ్ అలానే నేను అంటే ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్స్లోని అరేంజ్ చేద్దాము అని చెప్పి ఒక ఐడియాలో అనుకున్నా. బట్ చూసాను అనమాట, పెద్ద వద్దు, కొంచెం స్మాల్గా అన్ని ఐటమ్స్ కనిపించేలాగా అని చెప్పేసి. సో ఇక్కడైతే అవన్నీ చూస్తున్నాము. అండ్ ఇక్కడ వేరే డికార్ కూడా బ్యాక్ డ్రాప్ చూద్దామని చెప్పి తీయమన్నాము. బట్ దాని ప్రైస్ చాలా ఎక్కువ చెప్పారు. ఎక్కువ అంటే నాకు ఇది ఎక్కువ అనిపించింది. సో అది వద్దులే అని చెప్పి ముందు చూసిందే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాము. అండ్ ఈ ప్లేట్స్ కూడా బాగున్నాయి. సో ఈ ప్లేట్స్ అయితే ఈచ్ 25 or 30 పడింది అనుకుంటా, ఆర్ 35 నాకు ఐడియా లేదు. బట్ అరౌండ్ 25 to 35 లోపల పడ్డాయి. సో అవి కూడా తీసుకున్నాము, ఒక 8, బికాజ్ 8 ఐటమ్స్ లాగా నేను పెట్టుకున్నాను అనమాట. బోర్లా పడితే బుబ్బట్లు, అరిసెలు అన్నట్టువన్నీ నేను అరేంజ్ చేసుకున్నట్టు. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ అయితే ఫైనల్ చేస్తాము. అండ్ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ నేను, మమ్మీ, పున్ను, తేజ అందరం మళ్ళీ ఈవినింగ్ మమ్మీ మిక్సీ ఏదో తీసుకుంటా అన్నారు. సో మిక్సర్ తీసుకుంటామని చెప్పి వెళ్ళామన్నమాట చూడడానికి. బట్ ఆఫ్లైన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి ఆన్లైన్లో కంపేర్ చేసుకునే కన్నా. సో గాయస్, ఇప్పుడే మేము షాపింగ్ నుంచి జస్ట్ డికార్ కోసం ఐటమ్స్ తీసుకొని వెళ్ళమని చెప్పాం కదా. సో అవి తీసుకొని ప్రతి ఇంటికి వచ్చాము. అండ్ ఇప్పుడు తేజ అయితే మార్నింగే అనంతపురం నుంచి వెళ్ళి ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చారు. బికాజ్ అక్కడైతే తక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడి నుంచి తెచ్చారనమాట. సో అవన్నీ మేము పువ్వులన్నీ గుచ్చేసి డెకార్ ఫస్ట్ అయితే మేము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకున్నాము డెకరేషన్కి అనుకున్నాము. యాక్చువల్లీ చాలా సార్లు తీసుకున్నాం, బట్ అవన్నీ పోతూ వచ్చాయి. సో అండ్ ఆర్టిఫిషియల్ అయితే ఆర్టిఫిషియల్ లుక్ ఎలా వస్తుంది కదా, అలా కాకుండా కొంచెం న్యాచురల్ గానే చేద్దాము. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కన్నా న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేస్తే బెటర్. అండ్ కంపారిటివ్లీ ప్రైజెస్ కూడా ఆర్టిఫిషియల్ చాలా ఎక్కువ చెప్పారు, దానికన్నా మన న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేయడం బెస్ట్ అని చెప్పి ఇంకా అవే మేము డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ ఈ కవర్ అంతా యాడ్ చేస్తుంది ప్రియాంక. సో ఇప్పుడు అవన్నీ మొబైల్ వచ్చిన తర్వాత గుర్చుతాను. సో నేను అంతకన్నా ముందు అయితే మీతోని నా స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేయాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్ చాలా మంది వెళ్తాను, చాలా మందికి తెలుసు. నా రెగ్యులర్గా నా వీడియోస్ అందరూ చూస్తుంటే నేను క్యూర్స్కిన్ యూజ్ చేస్తున్నాను. క్యూర్స్కిన్ సో ఇదైతే నాకు మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా యూజ్ చేసిన నా స్కిన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఇది అందరికీ చాలా యూస్ఫుల్. అంటే మనకి యాక్నీ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, అండర్ బ్లాక్నెస్ ఉన్నా సరే, అండ్రెస్, సో వాటన్నిటికి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. స్కిన్ చాలా గ్లోయిగా కనిపిస్తుంది. అండ్ ఏదైనా వెంటనే రిజల్ట్స్ కాదు, కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తుంటేనే మనకు ఆ రిజల్ట్స్ అనేవి కూడా తెలుస్తాయి. సో నేనైతే మనకి క్యూర్స్కిన్లో నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే కస్టమైజేషన్. అంటే మనకి కస్టమైజేషన్ చేసి పంపిస్తారు అనమాట. కస్టమైజ్డ్ మన స్కిన్ కి తగ్గట్టుగా, మన స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్ కి తగ్గట్టుగా వాళ్ళు మనకి కిట్ ని కస్టమైజేషన్ చేసి పంపిస్తారు. కస్టమైజ్డ్ కిట్ అనేది పంపిస్తారు. సో ఇందులో అయితే మనకి మన స్కిన్ కి కానీ, హెయిర్ కి కానీ ఎలాంటి ఇష్యూస్ సరే దానికి తగ్గట్టు మన పిక్చర్స్ మనకి యాప్ ఓపెన్ చేయగానే మనకి దేనికి ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా మనం చూపించి, సో పిక్చర్స్ అడుగుతారు. ఇప్పుడు మనకి స్కిన్ కి ప్రాబ్లమ్ ఉంటే స్కిన్ కి, హెయిర్ కి ఉంటే హెయిర్ కి, దేనికి ఇష్యూ ఉంటే దానికి. సో మొత్తం అన్ని సైడ్స్ పిక్చర్స్ తీసుకొని అవి పిక్చర్స్ చూసి అటు సైడ్ డర్మటాలజిస్ట్ ఉంటారనమాట, వెరిఫైడ్ డర్మటాలజిస్ట్. సో వాళ్ళు మన స్కిన్ కి తగ్గట్టుగా కస్టమైజ్డ్ కిట్ అనేది పంపిస్తారు. చాలా చాలా ఇష్టం నాకు ఇది. ఇలా మన స్కిన్ కి ఎగ్జాక్ట్ గా ఏది కావాలో అని తెలుసుకొని పంపించండి. అండ్ ఇందులో నాకు వచ్చే ప్రొడక్ట్స్ అయితే దిస్ 4 ఐటమ్స్ అనమాట. సో యూజువల్ ఇప్పుడు అందరూ ఖచ్చితంగా యూజ్ చేస్తారు ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్. డెఫినెట్లీ సమ్మర్ అని కాదు, ఇంటర్ కాదు, సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏమైనా సరే స్కిన్ కి సంబంధించింది ప్రాబ్లం అయినా ఆర్ మంచి అయినా సరే వెంటనే తెలియదు. అది ఒక టైం వచ్చాక, సర్టెన్ టైం వచ్చాక మన స్కిన్ లో మనకి చేంజెస్ కనిపిస్తాయి. సో ఆ చేంజెస్ మనకి పాజిటివ్ గా కనిపించాలంటే మన స్కిన్ ని మనం ఇప్పటి నుంచి కేర్ చేయడం స్టార్ట్ చేసేయాలి. సో యా, నేను రెగ్యులర్ గా ఫేస్ వాష్ పక్కా యూజ్ చేస్తాను. అండ్ అలానే సన్ స్క్రీన్ కూడా డెఫినెట్లీ అవి మోస్ట్ ఫేవరెట్ ఎవ్రీడే ప్రొడక్ట్స్ అనమాట. డెఫినెట్గా రెండు యూజ్ చేయడం అస్సలు ఉంటుంది. నాకు చాలా బాగా రిజల్ట్స్ కూడా కనిపించాయి దీనివల్ల.
సో బయటకి వెళ్ళి డెఫినెట్గా రాసుకుంటాను గైస్. అండ్ మార్నింగ్ ఎప్పుడైనా ఫేస్ వాష్ కూడా యూజ్ చేస్తా. సో యా, మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే నేను కింద కమెంట్స్ అండ్ అలాగే డిస్క్రిప్షన్లోనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు నాకు ఓపెన్ యూజ్ చేస్తే మీకు ఆఫర్ కూడా ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ యా, సో నా ఓపెన్ బుక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ కింద అయితే పెడతాను. సో దిస్ గురించి మనం కంటిన్యూ చేద్దాము, ఏం చేస్తాము. ఏంటి ఏమైంది? సో మమ్మీ వాళ్ళందరికీ ముందుగా వచ్చి అందరూ హెల్ప్ చేశారు అనమాట. మమ్మీ అండ్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, అక్క అండ్ మా వదిన అందరం కూర్చొని అయితే ఇక్కడ పువ్వులన్నీ గుచ్చుకుంటున్నాము. సో అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ గైస్, అస్సలు ఈజీ కాదు. నార్మల్గా దండలు తెచ్చుకొని పెట్టేసేయడం చాలా ఈజీ, బట్ అవి ఎన్ని పడతాయి ఏంటి అదంతా లెక్క వేరే కదా. సో ఒకసారికి మేము 2 bags అన్నట్టు పువ్వులన్నీ తెచ్చుకున్నాం అనమాట. అంటే తేజ తెచ్చేసారు, ఎర్లీ మార్నింగే తెచ్చుకున్నాం ఫ్లవర్స్ అనేవి. సో అలా అయితే మాకు దేనికి ఎలా కావాలని చెప్పి మాకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి. అండ్ ఇక్కడైతే నేను నా బ్లౌజ్కి ఆ బీడ్స్ అనేవి నేనే అరేంజ్ చేసుకున్నా, బికాస్ ప్లెయిన్గా ఉంటుంది కదా, అలా కాకుండా బీడ్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి బీడ్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే చాలా వరకుని ఆల్మోస్ట్ మమ్మీ వాళ్ళు ఉన్నంత వరకు కొంతవరకు అయితే ఫ్లవర్స్ అనేవి గుచ్చేశారు. బట్ స్టిల్ మాకు నైట్ డెకార్ చేసుకునే టైంకి ఇంకా చాలా ఫ్లవర్స్ పట్టాయి గుచ్చుకునేసరికి. చెప్తున్నా కదా, డెకార్ చేసి ఆ పువ్వులన్నీ పెట్టుకోవడానికి అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. అండ్ ప్రియాంక అయితే ఇంకా కావాల్సిన ఐటమ్స్ కోసం వెళ్ళిందనమాట. అరిటాకులు, తాంబూలం ఇస్తారు కదా, తాంబూలం కోసము. అండ్ అలానే అరిటాకులు తీసుకోవడానికి అనమాట. ఎందుకు అంటే మేము బ్యాక్ డ్రాప్లోని మధ్యలో కృష్ణుడుది అలా బ్యాక్ డ్రాప్ వచ్చిన తర్వాత సైడ్స్కి ఏమో బనానా లీవ్స్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేము ఒక ఐడియాలో అనుకున్నాము. బట్ లిటరలీ ఆ లీవ్స్ని మేము పెట్టడానికి చాలా కష్టం పడింది, ఎందుకంటే హెవీ వల్ల అవి కాయడం లేదు. సో ఎంతో కష్టపడి అసలు ఎలా చేద్దామా అని ఐడియా రాలేదన్నమాట మాకు. యాక్చువల్లీ స్టాప్లర్ ఉంటుంది, అది వెయిట్ది ఉంటుంది అనమాట వేరేది. సో అది పెడితే బాగుండేమో. అండ్ బ్యాక్ సెట్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, సో అప్పుడు స్టిక్ అయితే అనుకుంటా. బట్ మాకు చేయడం కష్టమే అయ్యింది. అండ్ ఇక్కడైతే నేను నా ఐటమ్స్ అన్ని జ్యువెలరీ బిఫోర్గానే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అంటే దాని మీద నేను సారీకి నేను పర్ల్స్ జ్యువెలరీ ట్రై చేద్దాము అనుకున్నా. ముందు పర్ల్ జ్యువెలరీ నచ్చేది కాదు, బట్ ఫస్ట్ టైం ట్రై చేయాలి అని చెప్పి అనిపించింది. నేను ఉగాది కూడా ట్రై చేశాను సారీ, అండ్ నిజంగా చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ తేజ కొన్ని లిల్లీ ఫ్లవర్స్ కూడా తెచ్చారు. సో లిల్లీ ఫ్లవర్స్ అండ్ రోజ్ని కలిపి అలా అయితే మేము కుట్టామన్నమాట పువ్వులు. మమ్మీ వాళ్ళు పువ్వులు గుచ్చడానికి టైం పట్టింది, యాక్చువల్లీ 2 hours 3 hours పట్టింది మమ్మీ వాళ్ళు మేమంతా చేసుకునేసరికి. బట్ వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఇంకా మాకు పట్టిందనమాట. అండ్ పున్నుని పడుకోబెట్టడానికి గాయస్ బాబు చాలా కష్టం. నైట్ అయితే ఇంకా పడుకోవట్లేదు. అప్పుడు పడుకున్నా నాకు తెలిసి వీడియో తీస్తున్నా ఒక 5 minutes పడుకున్నాడేమో అంతే. మళ్ళీ లెగిసిపోయి ఇంకా ఆటలే అనమాట. సో అసలు నిద్ర లేదు. అండ్ మాకు ఆ వర్క్ అంతా మేము స్టార్ట్ చేసాం 12 o'clock or 12:30 అనుకుంటా, బికాస్ ముందంతా మళ్ళీ ఇంట్లో వర్క్స్, కుకింగ్ అవన్నీ చేసుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేసాము. అండ్ ప్రియాంక వాళ్ళేమో బయట ఇంకా ఏమైనా వదిలేసినవి మిగిలిపోయిన ఉంటే కూడా తేడానికి వెళ్ళారు. అండ్ నేను బోర్డ్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. నేను వాళ్ళ పేజ్ని కూడా మెన్షన్ చేస్తాను. చాలా ఇన్స్టెంట్గా పంపించాను. నేను జస్ట్ 1 day బిఫోరే చెప్పాను అసలు పంపించగలరా లేదా అనుకున్నా, బట్ నా కోసం చాలా ఫాస్ట్గా ఆమె పంపించారు. ఆమె పేజ్ని నేను డెఫినెట్లీ ట్యాగ్ చేస్తాను. మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే క్యూట్ బోర్డ్స్తోని నాకు ఎంత బాగా చేశారో చాలా చాలా నచ్చిందనమాట. అండ్ చెప్పా కదా పడుకునేసరికి మాకు చాలా లేట్ అయింది. సో 12:30కి స్టార్ట్ చేసాము, 5 o'clockకి పడుకున్నాము, మళ్ళీ 7 o'clockకి లేచాము. ఓ మై గాడ్, ఇంత ఫాస్ట్గా ఇలా నేను ఫస్ట్ టైం అనుకుంటా మేము మా లైఫ్లోనే అంత ఫాస్ట్గా వర్క్ చేయడం. బట్ లేట్ అయ్యాయి, ఫైట్స్ అయ్యాయి, ఇవన్నీ కూడా నేను ఇంకా ముందులో చెప్పాను అసలు ఏం జరిగాయి అని చెప్పేసుకోవడానికి కూడా అన్ని డిస్టర్బెన్స్ కూడా వచ్చి ఎంత బాగా చేసింది చెప్పలేము. సో మాకు చాలా చాలా నచ్చింది. కూడా నేను కింద కావాలంటే డెఫినెట్ గా చెక్అవుట్ చేయాలి. బ్యూటిఫుల్ గా చేసింది తన వర్క్ ని అయితే చాలా బాగా చేసింది. సో ఇక్కడ మా పున్ను బాబు అయితే ఫ్రెష్ అయిపోయి ఆడుకుంటున్నాడు అనమాట, ఏడుస్తున్నాడు యాక్చువల్ గా వచ్చేస్తుంది. అండ్
సో నేను మీకు షార్ట్స్లో అయితే నా వరకు అయినంత వరకు చెప్పాను. ఈవెంట్ అయితే అయిపోయింది మా బాబుది. అన్నప్రసన్న చేద్దాము అనుకున్నది యాక్చువల్లీ 18న చేద్దాం అనుకున్నాం. సో అంతా కష్టపడి అన్నీ చేసుకొని అందరం కష్టపడి అన్నీ మొత్తం అంతా వేస్ట్ అయింది. కష్టం అంటే ఓన్లీ మనీగానే కాదు, ఫిజికల్గా ఈ మెంటల్గా గొడవలు ఇవన్నీ కూడా అయ్యాయి అనమాట. ఇంకా అదే ఈవెంట్ రోజు అది కూడాని. సో ఇంకా మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకు గొడవ అయింది అనుకుంటే ఏమీ లేదు. అసలు నాకు తెలిసి అయితే పెద్ద రీజనే కాదు అంత పెద్ద గొడవ అవ్వడానికి. కానీ ఒకరి మీద ఒకరు అరుచుకొని అంతా అయ్యి ఇంకా బాబు ఈవెంట్ అయింది. సో ఇక్కడ ఎవరికి ఏది పోలేదు, పోయిందంతా మాకే. ఎందుకంటే అంత అన్ని వైపులు ఇబ్బంది పడి చేసుకున్నంత మేమే. సో వచ్చారు, నీట్గా అయింది, గొడవలు ఆడుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లంతా చందమాందం అయిపోయింది. ఈ డెకరేషన్ అన్ని మళ్ళీ మేమే తీసుకోవాల్సి వచ్చింది. కష్టపడి పెట్టుకున్నాము మేమే, కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది కూడా మాకే అయ్యింది. కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు గొడవ అయింది మీరు ఎందుకు ఒక్క వీడియో చేసి పెడుతున్నారు, లేకపోతే ఎందుకు చాలా మంది అడుగుతారు అసలు ఏమైంది మీరు అన్నప్రసన్నం చేసి చేయకుంటే ఎందుకు ఆపేశారు, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ మేము మళ్ళీ చేస్తాం, మేమైతే ఈవెంట్ ఆపేసుకోలేము కదా మా బాబుది అలా అని చెప్పి ఎవరో ఎలా పడితే అలా చేస్తారని చెప్పి మేము ఎలా పడితే అలా చేయాలనుకోవట్లేదు. మా మమ్మీ మా ఫంక్షన్స్ ఇప్పటి నుంచి మా పుట్టినప్పటి నుంచి కూడా అన్ని బాగానే చేశారు. బాగానే అంటే చాలా బాగా చేశారు. ఏదో కూర్చోబెట్టి అదేమంటారు పరమాన్నం తినిపించడం కాకుండా అంతా బాగా చేసుకుంటూ వచ్చారు. సో ఆబ్వియస్లీ మేము కూడా మా పిల్లలకి బాగానే చేయాలనుకుంటాం తప్ప దీనికి ఎందుకు ఎంత, దానికి ఎందుకు ఎంత, ఎలా పడితే అలా చేసేద్దాము, లేకపోతే ఇప్పుడు అన్నప్రసన్నంకి ఎందుకు అంత మీరు చేస్తున్నారు అని మేమేమి ఎక్కువ చేసేట్లేదు. మినిమల్గా జస్ట్ ఎంత చేయాలో అంతే చేసుకుంటున్నాం. ఇప్పుడు బేసిక్గా అయితే ఎవరైనా చేసుకుంటున్నారు. ఎవరు చేసుకుంటున్నారు లేదో కూడా నాకు అనవసరం, ఎందుకంటే నేనైతే మినిమం అయినా చేసుకుందాం అనుకున్నాము. సో అదంతా కూడా వేస్ట్ అయింది. అండ్ ఇప్పుడు వస్తారు నెక్స్ట్ మళ్ళీ మేము ఈవెంట్ చేసుకుంటాం. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. నేను మా ఆయన మా బాబు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మాకు గొడవ అయింది, మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు రారు. సో మేము ఇంకా వాళ్ళ కోసం, మేము ఇంకా ఎవ్వరి కోసం కూడా మేము ఏం చేయలేము. అండ్ ఫస్ట్ టైం కాదు, ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఇలాగ అవ్వడమే. సో దీనివల్ల బాబు పుట్టిన తర్వాత నాకు ఇవన్నీ ఇష్టం లేవు. నాకు ఒకటే, మా ఈవెంట్, నా బాబు ఈవెంట్, నా ఈవెంట్ స్పాయిల్ అయినా నేను తట్టుకున్నాను. బట్ నా బాబు ఈవెంట్ కూడా ఇలాగే స్పాయిల్ చేసి ఇలానే అవుతాయంటే నేను ఒప్పుకోను. సో అదనమాట. అండ్ చేసుకుంటే పెళ్ళి అనేది లవ్ అరేంజ్ అనేది డిపెండ్ అయి ఉండదు, ఇది కూడా చెప్తున్నాను. అది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పర్సన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆటోమేటిక్గా గొడవలు అనేవి వస్తాయి. సో అదనమాట. ఇంక ఈవెంట్ అయితే మేము నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకో డేట్ ఇచ్చారు పంతులు గారు. సో ఇంకా ఆ డేట్కి అయితే ప్రశాంతంగా చేసుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ మేము మమ్మీ వాళ్ళకి చెప్తాం, మా ఆయన వాళ్ళ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పుకుంటారు. సో వచ్చిన వాళ్ళందరూ వస్తారు. మళ్ళీ మేమైతే యాక్చువల్లీ అయితే మమ్మీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. మా మమ్మీ మీద అరిచారు చేశారు కాబట్టి. మా మమ్మీది అసలు మిస్టేక్ కూడా లేదు, ఎటువైపు చూసుకున్నా సరే. వచ్చి ఈవెంట్ లేట్గా అవుతుంది, ఐ మీన్ ఒక బాబుకి అన్నప్రసవం అంటే టైం ఉంటుందండి, ఆ టైం పెట్టాలనుకుంటాం. ఓకే, అందరిది మిస్టేక్స్ ఉన్నాయి, నేను ఒక్కరి మిస్టేక్ ఉందని ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు. మాది ఉంది, మమ్మీ వాళ్ళది ఉంది, తేజాది ఉంది, మా ఇంట్లో వస్తుంది, ప్రతి ఒక్కరి సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నాయి. బట్ అప్పటికి మార్నింగ్ తొందరగా లేచాం, బట్ ప్రాసెస్ పడుతుంది. సో ఆ టైంకి మేము అనుకున్నాం అట్లీస్ట్ టైం కల్లా బాబుకి పరవన్నం పెట్టేసి తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఆ టైం తేజ కూడా లేరనమాట, తాను కూడా బయటకు వెళ్ళిపోయారు హెయిర్ కటింగ్ అని చెప్పేసి. టైం మాకు 10 to 10:30 లోపల చేయమన్నారు. సో టైం దాటేసింది. ఇంక టైం దాటేసిన తర్వాత ఇంక అన్నీ కూడా ఇంకా క్లాషెస్ అయ్యి గొడవలు అయ్యి ఒకరినంటే ఒకరి మీద వచ్చి పడిపోయి గొడవలు ఆడుకోవడం కరెక్ట్ కాదు. అది ఎవరన్నారో తెలుసుకొని మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అది మా మమ్మీ అయితే మాకు అది ఖచ్చితంగా నేర్పించారు. కి ముందు వాళ్ళు ఎలా మాట్లాడినా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మాట్లాడు అన్న సెన్స్, కామన్ సెన్స్ మాలో అయితే నేర్పించారు. అండ్ నేను ఈ రోజు వరకు ఎవరి మీద అవ్వలేదు. నేను అరిచానన్నా గొడవ పడ్డానన్నా అది మా అమ్మతో, మా చెల్లితో, మా తమ్ముడితో, మా ఆయనతో. ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఆడుకుంటారు కామన్ అని తప్ప నేను ఇంకా వేరే పర్సన్ ఎప్పుడు ఎవరి మీద కూడా నేను అరవలేదు, అరవను కూడా. అంత అవసరం కూడా. ఎవరు ఎలా చేసినా నాకు నా బిహేవియర్ తెలుసు. సో నేను ఇంకా అంతే అనమాట. ఇంకా అయిపోయింది. మమ్మీ అయితే గొడవ పడి వెళ్ళిపోమని చెప్తే మమ్మీ కూడా అంత కష్టపడి చేసుకొని అన్నీ వచ్చి మా అమ్మకి చేసుకొని వచ్చి మళ్ళీ మాటలు పడే అవసరం లేక ఇంకా ఆ రోజు టైం అయిపోయిందని చెప్పి మమ్మీ వెళ్ళిపోయారు అనమాట. బట్ స్టిల్ ఇప్పుడు కూడా మమ్మీ మేము మళ్ళీ పిలుస్తాం, వస్తున్నారు. మమ్మీ పిలాల్సిన అవసరం లేదు. ఆవిడకి నేనన్నా నా కొడుకన్నా మేమంటే చాలా ఇష్టం. సో డెఫినెట్లీ మమ్మీ వస్తారు మళ్ళీ యాజ్ యూజువల్గా. తప్పదు కదా, అమ్మాయి వాళ్ళ సైడ్ ఫ్యామిలీస్ అంటే చేసుకోవాల్సిందే. పక్క వాళ్ళు వదిలేస్తున్నానని చెప్పి వీళ్ళు వదిలేలేరు కదా, సో వీళ్ళు వచ్చి చేసుకుంటారు. సో నెక్స్ట్ ఈవెంట్ మళ్ళీ నేను షూట్ చేస్తాను ఈసారి, అంతా బాగా అవ్వాలని చెప్పైతే అనుకుంటున్నా. ఓకే ఫైన్, అయిపోయింది. సో అదనమాట. అందుకే మా బాబు ఈవెంట్ ఇలా ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ నాకు ఆ రోజు అయితే చాలా బాధ వేసింది.
ఇంకా నేను ఏడట్లేదు అంతే, నైట్ అయితే చాలా ఏడ్చాను. ఎందుకు అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ స్టిల్ అప్కమింగ్ వీడియోస్లో వ్లాగ్స్ చేస్తాం. సో తప్పు నేను ఎవరిది అనట్లేదు, అందరి తప్పులు ఉన్నాయి. బట్ ఈవెంట్ అయితే ఆగింది అంతే. సో బాయ్ బాయ్.